భవిష్యత్తుపై భరోసా కల్పించేలా మాటలు, సమాజాన్ని ఉద్ధరించేలా సూక్తులు, ప్రజాసేవ చేయడానికే పుట్టాము అన్నంతగా బిల్డప్లు. మరీ జనాలను మోసం చేయాలంటే ఆ మాత్రం మాటల పెట్టుబడి పెట్టకపోతే ఎలా? అరచేతిలో వైకుంఠం చూపిస్తేనే కదా జనాలు నమ్మేది. రోజుకొక మోసం వెలుగు చూస్తూ ఉన్నప్పటికీ అధిక వడ్డీ అన్న మాట వినిపించగానే ప్రజలు షరామామూలుగానే మళ్ళీ వారి వలలోనే చిక్కుకుంటూ ఉన్నారు. లేటెస్ట్ గా శ్రేయా స్కామ్ తో మరోసారి అధిక వడ్డీ అంశం హాట్ టాపిక్ గా మారింది. మీలో కోటీశ్వరులు అయ్యేదెవరు అన్న సింగిల్ కొటేషన్ యమ మోటివేట్ చేస్తోంది. లక్ష కట్టండి, కోట్లకు కోట్లు పట్టండి అన్న సింగిల్ డైలాగ్ మైండ్ లోకి ఈజీగా చొచ్చుకెళ్తోంది. ఫలితంగా వందలాది మంది క్యూ కడుతున్నారు, కోట్లకు కోట్లు కట్టబెడుతున్నారు. వాడినెవన్నో బాగు చేసి వీళ్లు నిండా మునుగుతున్నారు. ఇక 2 ఏళ్ల క్రితం జనాలను ముంచేసి జెండా ఎత్తేసిన శ్రేయా గ్రూప్ పై ప్రభుత్వం యాక్షన్ షురూ చేయడం, సిఐడి రంగంలోకి దిగి స్కామ్ చిట్టా విప్పుతుండడం హాట్ టాపిక్ గా మారింది. 2023లో కర్నూలులో శ్రేయా గ్రూప్ పేరుతో ఆఫీస్ పెట్టి 8,128 డిపాజిటర్ల నుంచి 206 కోట్లు వసూలు చేసింది హేమంత్ కుమార్ రాయ్ అంటే. అధిక వడ్డీలు ఇస్తామంటూ స్కీమ్లు పెట్టి 600 మందిని నిండా ముంచేసింది. మొదట 1,00,000కు 15 నెలల్లో 1,80,000 అంటే 100కి 5 రూపాయలకు పైగా వడ్డీ ఇస్తూ వచ్చి 2024లో చేతులెత్తేసింది. వడ్డీ వద్దురా బాబు, అసలైనా ఇవ్వండ్రా అనంటే అది రాకపోగా 2024 నవంబర్లో శ్రేయా సంస్థపై బాధితులు ఫిర్యాదు చేశారు. ఇక కేసును ప్రభుత్వం సిఐడికి బదిలీ చేయగా విచారణ జరిపిన సిఐడి ఆస్తుల జప్తునకు ప్రభుత్వం అనుమతి కోరింది. ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కర్నూలు జిల్లా జూపాడు బంగ్లా మండలం పారుమంచాలలో 51.55 ఎకరాల భూమిని సిఐడి జప్తు చేసింది. మోసం చేసిన సొమ్ముతో పలు చోట్ల ఆస్తులు కొన్నట్లు సిఐడి తేల్చింది. మొన్న మధ్య ఎన్టీఆర్ జిల్లాలో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సంస్థ కూడా ఇలానే బోర్డు తిప్పేసింది. ప్రతి నెలా లాభాలు చెల్లిస్తామంటూ ఇన్వెస్ట్మెంట్ పేరుతో కోట్లలో వసూలు చేసింది. శ్రేయా సంస్థలాగే కొన్నాళ్ల పాటు జనాల చేతిలో వడ్డీ డబ్బు పెట్టి అసలుకే ఎసరు పెట్టింది. డబ్బులు తిరిగి చెల్లించాలని బాధితుల ఒత్తిడి ఎక్కువవడంతో ఏం చెయ్యాలో తెలియని సంస్థ యజమాని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంతేకాదు సంస్థతో సంబంధం ఉన్న కుటుంబ సభ్యులు అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇక యథావిధిగా తమకు న్యాయం చేయండి మహాప్రభో అంటూ బాధితులు లబోదిబోమంటున్నారు. గత నెల హైదరాబాద్ ఉప్పల్లోనూ ఇలాంటి అధిక వడ్డీ మోసమే వెలుగులోకి వచ్చింది. చిట్టీలు వేయడంతో పాటు అధిక వడ్డీలు ఇస్తామంటూ ఓ జంట ఏకంగా 3 కోట్ల రూపాయలు దోచుకుపోయారు. ఇక అప్పుడు లబోదిబోమంటూ ఏడవడమే తప్ప బాధితులు ఏం చేయలేకపోయారు. ఇలా ఒక్కటేంటి, చెప్పుకుంటూ పోతే మోసాల చిట్ట చాలా పెద్దగానే ఉంది. ఇలా రోజు ఎక్కడో ఒక దగ్గర ఇలాంటి మోసాలు జరుగుతూనే ఉన్నా జనాల్లో ఎలాంటి మార్పు రావట్లేదు. 4 మాయమాటలు చెప్పగానే కేటుగాళ్ల వలలో ఈజీగా పడిపోతున్నారు. కోటీశ్వర్లని చేస్తామని మోటివేషన్ స్పీచ్లు ఇవ్వగానే అత్యాశకు పోయి ఆస్తులు అమ్మి మరీ సర్వం సమర్పిస్తున్నారు. సో దురాశ దుఃఖానికి చోటు అన్నది గుర్తుంచుకోండి. మాయగాళ్ల వలలో పడకండి.